హరే కృష్ణ. ప్రతి ఒక్కరికి ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి జరుపుకోవడానికి మనకు కొన్ని వందల సంవత్సరాల నుంచి హిందువులను ఐకమత్యం చేయడానికి ప్రారంభించినటువంటి ఒక మహనీయునికి మనం మొదటగా కృతజ్ఞత చెప్పుకోవాలన్నమాట. అతను బాలగంగాధర్ తిలక్ గారు. ప్రతి ఒక్కరు ఆయనకు మనం కృతజ్ఞత తెలపాలన్నమాట. అదేవిధంగా ఆయన చేసినటువంటి కృషికి కూడా మనం ఎంతో రుణపడి ఉన్నాం. దాంతోపాటుగా మనం ఈ యొక్క 9 రోజుల యొక్క వినాయక ఉత్సవాలు జరుపుకుంటున్నాం. చాలా గొప్ప మాట. దాని తర్వాత 9 రోజుల తర్వాత మనం ఏదైతే వినాయకుడిని మనం నిమజ్జనం చేస్తున్నాం. దీని యొక్క అంతరార్థం ఏముంది? అసలు 9 రోజులు పూజ చేస్తున్నాం, మరియు మళ్ళీ నిమజ్జనం చేస్తున్నాం. దాంతోపాటుగా బాల గంగాధర్ తిలక్ గారు అసలు ఈ యొక్క వినాయక ఉత్సవాలు జరుపుకోవడానికి చాలా కృషి చేశారు. అదేవిధంగా ఈ యొక్క వినాయక చవితి ద్వారా మన జీవితంలో మనకేం బోధిస్తుంది అన్నమాట. ఈ వినాయక చవితి జరుపుకుంటున్నాం, నిజమే. చాలా ఉత్సాహంగా, ఎంతో గ్రాండ్గా మనం ఉత్సవం జరుపుకుంటున్నాం. దీనివల్ల మన జీవితంలో మన జీవనానికి ఏం ఉపయోగపడుతుంది? దీనివల్ల మనం ఏం నేర్చుకోవాలి అసలు? దీని గురించి మనం ఆలోచన చేద్దాం. మీరు కూడా ఆలోచన చేయండి. అసలు ఇవి చూస్తున్నాం, మనం ఉత్సవాలు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల పోటాపోటీగా కూడా నడుస్తున్నాయి అన్నమాట. చేస్తారు అలాగా. అంటే మా వినాయకుడు పెద్దగా ఉండాలి, మా వినాయకుడు పెద్దగా ఉండాలి. మంచిది అలా చేసుకోవడం కూడా. ఎందుకు అలా చేసుకోవాలంటే, మనం చేసుకోవాలి, నిజమే. కానీ ఎదుటి వాళ్ళకు కూడా మనం ఇబ్బంది కలిగించే విధంగా ఉండొద్దు. ఇంకోటి ఏంటంటే, దానికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, వినాయకుని ఒక మనం రూపం చూసినట్టయితే మానవ శరీరం మరియు తల వచ్చేసి ఏనుగు యొక్క తల ఉంటుంది. దీని యొక్క అర్థం ఏముంది అసలు? దీని యొక్క సూక్ష్మమైనటువంటి భావార్థం ఏముంది అసలు దీంట్లో? ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటుగా మీరు కూడా ఆలోచన చేయండి. ఈ యొక్క వినాయకుని యొక్క రూపం ఏదైతే ఉంది కదా, ఇది మనిషికి ఏం నేర్పిస్తుంది? దీనివల్ల మనం ఏం నేర్చుకోవాలి అనేది తెలుసుకుందాం. ఏదైతే వినాయకుని యొక్క రూపం చూసినట్టయితే, చెవులను మనం చూసినట్టయితే చెవులు ఎలా ఉంటాయి? చాలా పెద్దగా ఉంటాయి, చాటల మాదిరిగా ఉంటాయి అన్నమాట. దాని యొక్క అర్థం ఏముంది అసలు అంటే, మనం చాటలు అంటున్నాం కదా, ఈ చాటల యొక్క పని ఏంటంటే, చాటలు ఏం చేస్తాయి? మన అమ్మ వాళ్ళు కానీ, బామ్మలు కానీ మనం ఇంట్లో చూస్తాం అన్నమాట. చాటలతోటి వాళ్ళు బియ్యం కానీ గింజలు చెరుగుతారు. ఎందుకు చెరుగుతారంటే, దాంట్లోని ఉన్నటువంటి చెడుని తీసేసి మంచిని పెట్టుకుంటారు. అంటే మంచి గింజల్ని ఉంచుకొని చెడు గింజల్ని తీసేస్తారు. అదేవిధంగా ఈ యొక్క వినాయకునికి ఉండేటువంటి ఏవైతే పెద్ద చెవులు ఏవైతే ఉన్నాయో చూడు, అవి దేన్ని సూచిస్తున్నాయంటే, అయితే సమాజంలో ఉన్నటువంటి చెడు విషయాలని మనం తొలగించుకోవాలన్నమాట. అయితే మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో చూడు, వాటిని మాత్రమే మనం గ్రహించాలనే సందేశాన్ని ఆ వినాయకుని యొక్క చెవులు మనకు సందేశాన్ని ఇస్తున్నాయి. దాంతోపాటుగా కూడా కళ్ళు చిన్నగా ఉంటాయి. ఏనుగుకు ఎలా అయితే కళ్ళు చిన్నగా ఉంటాయో, వినాయకుని యొక్క కళ్ళు కూడా చిన్నగా ఉంటాయి. అలా ఎందుకు ఉంటాయంటే, సూక్ష్మ దృష్టి కలిగి ఉండాలని, ఏదైనా విషయం పైన సూక్ష్మంగా
తన దృష్టి కలిగి ఉండాలని చెప్పేసి ఆ కళ్ళు చిన్నగా ఉండడానికి కారణం అదే. అంటే సూక్ష్మాతి సూక్ష్మ దృష్టి కలిగి ఉండాలని చెప్పేసి ఆ సందేశాన్ని కళ్ళ ద్వారా మనకు అందిస్తుంది. అదేవిధంగా గొడ్డలి కూడా ఉంటుంది. ఒక చేతిలో గొడ్డలి ఉంటుంది. ఆ గొడ్డలి ఏందంటే ఎవరైతే తప్పు చేస్తే కూడా దండించడానికి సిద్ధంగా ఉంటారనమాట. అదొక సందేశాన్ని ఇస్తుంది. దాంతో పాటుగా ఒక చెయ్యి అభయహస్తం ఉంటుందన్నమాట. ఎవరైతే ధర్మం ధర్మ ధర్మమైనటువంటి జీవనం జీస్తారో, అదేవిధంగా ధర్మం గురించి పోరాటం చేస్తారో వాళ్ళకి ఎప్పుడు నేను రక్షణగా ఉంటానే ఒక అభయాన్ని ఇస్తున్నానమాట. అదేవిధంగా ఇంకో చేతిలో వచ్చేసి దండం కూడా ఉంటుందన్నమాట. దండిస్తాడు. తప్పు చేస్తే కూడా దండిస్తాడు. దాంతో పాటుగా మనకు బొజ్జ కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది అన్నమాట. భారీ బొజ్జ ఉంటుంది కదా, దాని యొక్క అర్థం ఏంటంటే ఏదైతే మనం స్వీకరిస్తామో మంచిని మాత్రమే మనం బయటికి చెప్పాలన్నమాట. ఏదైతే అవసరం ఉందో అది మాత్రమే మనము మాట్లాడాలి, అంటే బయటికి చెప్పాలి. మిగతా ఏదైతే అనవసరం ఏదైతే ఉందో దాన్ని మనం మన కడుపులోనే దాచిపెట్టుకోవాలి అనే యొక్క సందేశాన్ని బొజ్జ ద్వారా మనకు సందేశం వస్తుంది. అదేవిధంగా కాళ్ళు కూడా చిన్నగా ఉంటాయి. ఆ కాళ్ళ యొక్క సందేశం ఏంటంటే మనం ఏదైతే పని చేసే ముందు ఏదైతే అడుగులు వేస్తామో మనం ఆ అడుగులు ఆచితూచి వేయాలి అనే యొక్క సందేశాన్ని ఇస్తాయి. దాంతోపాటుగా మనకు తన యొక్క వాహనం ఉంటుంది కదా, ఎలుక వాహనం. తనేమో పెద్దగా ఉంటాడు, ఎలుకనేమో చిన్నగా ఉంటుంది. ఆ ఎలుక యొక్క ద్వారా మనమేం తెలుసుకోవాల్సిందేనంటే ఎలుక అనేది ఒక కోరిక లాంటిది అనమాట. అంటే కోరికలతో పోల్చారు ఎలుకని. అంటే ఎలుక చిన్నగా ఉంది కదా, ఎలుక అనేది కోరికలు అనమాట. అంటే ఎన్ని కోరికలు తక్కువగా ఉంటాయో మనిషి అంత ప్రశాంతంగా ఆనందంగా ఉంటాడనే యొక్క సందేశాన్ని ఆ ఎలుక ద్వారా మనకు సందేశం వస్తుంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే మన జీవితంలో ఎలా ఉండాలి, మన మనిషి ఎలా బ్రతకాలి, ఏ విధంగా ఉండాలి అనే యొక్క సందేశాన్ని మనం వినాయకుని యొక్క రూపంలో ఆ విధంగా మనకు తెలియజేస్తుంది అనమాట. ఇది మనం మన లైఫ్లో తెచ్చుకోవాల్సిందనమాట. అంటే మన జీవితంలో పాటించాల్సినది ఉంది అనమాట. కేవలం మనం ఉత్సవాలు జరుపుకొని 9 రోజుల్లో ఏదైతే ఘనంగా ఉత్సవాలు చేసుకుంటున్నాం, ఎంతో గ్రాండ్గా చేసుకుంటున్నాం, పక్కల కంటే మనం గ్రాండ్గా చేస్తున్నాం. నిజమే, చేయాల్సింది చేసుకోవాలి కూడా. కానీ ఏంటంటే దీనివల్ల మన జీవితంలో మనం ఏం నేర్చుకోవాలి అనే ఒక సందేశాన్ని కూడా మనం తీసుకోవాలి కదా. దాంతోపాటుగా ఈ వినాయకుని మనం తెచ్చుకుంటాం, 9 రోజులు పూజిస్తాం, 11 రోజులు పూజిస్తారు కొంతమంది. ఇట్లా పూజించిన తర్వాత మనం నిమజ్జనం అయితే చేస్తున్నాం. అంటే మన దగ్గరికి మనం ఎప్పుడైతే తెచ్చుకుంటామో సాకార రూపం అన్నమాట. ఇది వినాయకుని యొక్క విగ్రహం సాకార రూపంలో మనం పూజిస్తున్నాం అన్నమాట. ఎప్పుడైతే నిమజ్జనం చేస్తామో అప్పుడు నిరాకార రూపం అన్నమాట. అంటే అనంతంలో కల్పిస్తున్నాం. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే మనం సాకార రూపం నుంచి నిరాకార రూపం వైపు మనం ప్రయాణం చేసేది అన్నమాట. ఏ విధంగా అంటే మనం ఏదైతే మనకు ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ దాని యొక్క భగవంతుడు రూపం మనకు తెలియాలన్నమాట. దాని తర్వాత నిరాకార అంటే మనం ఎప్పుడైతే నిమజ్జనం చేస్తున్నామో గంగలో చేసినప్పుడు భగవంతుడు
సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనే యొక్క సందేశాన్ని మనం దీని నిమజ్జనం ద్వారా తెలుసుకోవాల్సిందన్నమాట. అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఇది మన మన లైఫ్‌లో తెలుసుకోవాల్సిన సందేశం అన్నమాట. దీని యొక్క అర్థం అన్నమాట. అంటే ఈ విషయాలు మనం ఆలోచిస్తుండొచ్చు. ఒకవేళ ఆలోచించకున్నా కూడా దీని ద్వారా మన జీవనంలో ఇలాంటి విషయాలు అంటే వినాయకుని ద్వారా మనం ఇవన్నీ నేర్చుకోవాల్సిందన్నమాట. ఊరికేనే మనం ఏదో పూజ చేసాము, ఇక 9 రోజులు అయిపోయింది, గ్రాండ్‌గా సక్సెస్‌ఫుల్‌గా మనం వినాయక చవితి చేసుకున్నాం అనేది కాకుండా ఏవైతే భగవంతుడైతే రూపం ద్వారా మనకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుండు, దాని వెనకాల ఉన్నటువంటి ఈ యొక్క గొప్పనైనటువంటి సందేశాలు మన జీవితంలో నేర్చుకోవడానికి మాత్రమే. కేవలం పూజ చేసి వదిలేయడం కాదు. మన లైఫ్‌లో మనం జీవించడానికి భగవంతుడు ఈ యొక్క రూపాన్ని మనకు ఇచ్చినటువంటి ఒక అవకాశం అన్నమాట. ఓకే. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ మరొకసారి. మీరు కూడా ఇలాంటివి మీకు ఎప్పుడైనా అనిపించి ఉంటే కామెంట్‌లో తెలియజేయండి. ఇంకేమైనా మీకు ఎక్కువ విషయాలు ఒకవేళ తెలిసుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ హరే కృష్ణ. వినాయక చవితి మరొకసారి శుభాకాంక్షలు.